హలో అండి, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి యూనివర్స్ ఈ పర్సన్ని మీ దగ్గర పంపిస్తున్నారు. వారు మీ సోల్మేటా కాదా? అంటే మీరు కోరుకున్న పార్ట్నర్ తనేనా? ఈ పర్సన్ అసలు ఎవరు? మీ దగ్గరికి రాబోతున్న పర్సన్ వారెవరు? మీ పాస్ట్ పర్సనా, న్యూ పర్సనా, వారెవరు అసలు అనేది మనం చూస్తాం. ఓకేనా? మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే అండి, ఈరోజు టాపిక్లో ఫస్ట్ నేను ఎనర్జీస్ చెక్ చేయాలనుకుంటున్నాను. ఈ పర్సన్ అసలు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది మనం చూస్తామండి. ఓకేనా? మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు, మ్యారేజ్ అయిన వారు, మ్యారేజ్ కాని వారు ఎవరైనా చూడొచ్చు. అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి, పర్సనల్ రీడింగ్ కాదు. అండ్ మీకు ఏదైతే మెసేజెస్ రెజనేట్ అవుతున్నాయో అవి తీసుకోండి. ఒకవేళ రెజనేట్ అవ్వలేదు అంటే మీరు మీకోసం ఇంకొక వీడియో వస్తుంది అని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది జనరల్ రీడింగ్ అండి. ఓకేనా? అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ పర్సన్ ఫస్ట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అండ్ మీ మనసులో ఉన్న పర్సన్ నేమ్ని మీరు 3 to 5 టైమ్స్ మీ మనసులో అనుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? నేను డైలీ ఛానల్లో రీడింగ్ చేయాలనుకుంటున్నాను కానీ అస్సలు కుదరడం లేదండి. ట్రై చేస్తున్నాను. మన విజయాష్ మున్షన్ డివెన్ టారో ఛానల్ ఉంది కదా, దాంట్లో రెగ్యులర్గా వచ్చేస్తున్నాయి. మేబీ ఈ ఛానల్లో ఎంత ట్రై చేసినా అసలు అవ్వడం లేదనమాట. వీడియోస్ అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను కానీ అవ్వడం లేదు. ఖచ్చితంగా డైలీ పోస్ట్ చేయడానికి చూస్తానండి. ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఫస్ట్ మనం చెక్ చేస్తామండి. ఓకేనా? అటాచ్మెంట్. ఈ పర్సన్ మీతో చాలా అటాచ్మెంట్ ఫీల్ అవుతున్నారండి. ఈ పర్సన్ మనసులో చాలా ప్రేమ ఉంది మీ మీద, చాలా కనెక్ట్ అవుతున్నారు. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి కూడా గమనిస్తూ ఉండొచ్చు, అసలు మీరు ఎలా ఉన్నారు ఏంటిది. కానీ ఈ పర్సన్ని ఒక గొలుసుతో ఇక్కడ కట్టేసి ఉన్నారండి. మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో తన మనసులో కూడా చాలా ప్రేమ అయితే ఉంది మీ మీద. తను మీతో సోల్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు. తన సోల్ కూడా మీరే అనే విధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారండి. కానీ తనకి మీకు కనిపిస్తుంది అని అనుకుంటున్నాను వీడియోను. ఇక్కడ ఈ పర్సన్ హ్యాండ్కి ఇక్కడ గొలుసుతో కట్టేసి పడేశారనమాట. అండ్ ఇక్కడ ఈ పర్సన్ చేతిలో పైన మాస్క్ ఉంది. ఇక్కడ కట్టేశారు కాబట్టి తను మీ దగ్గరికి రాలేని పరిస్థితి అండి ఈ పర్సన్ది. కాబట్టి తను మాస్క్ వేసుకొని తిరుగుతున్నారు బయట, లోపల మాత్రం చాలా ప్రేమ ఉందన్నమాట. సో తన మనసులో మీ మీద చాలా ప్రేమ ఉంది, బయట మాత్రం మీ మీద ప్రేమ లేదు, మీరంటే ఇష్టం లేదు అనే విధంగా కూడా ఈ పర్సన్ ప్రవర్తిస్తూ ఉండొచ్చు. అండ్ మీకు కొంచెం దూరంగా ఉండడానికే ఈ పర్సన్ ట్రై చేస్తూ ఉండొచ్చు అండి. ఓకే? ఎందుకంటే ఈ పర్సన్ బాధపడుతున్నారు అండ్ తన వలన మీరు కూడా బాధపడుతున్నారు. సో కాబట్టి తన మీద మీకు కోపం వచ్చే విధంగా బయట ఆ విధంగా తను యాటిట్యూడ్ చూపిస్తూ ఉండొచ్చు అన్నమాట. ఫస్ట్ చక్ర ఆర్కేంజల్ మీచెల్. ఈ పర్సన్ దగ్గర తనకి ఫస్ట్ చక్ర బ్యాలెన్స్లో లేదండి. తను కొంచెం ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ తను యూస్ చేస్తూ ఉండాలన్నమాట. డెసిషన్స్ అనేది సరిగా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. తను ఏమి చేయలేని పరిస్థితి తనది ఉందన్నమాట. విక్టరీ. తను అనుకున్నారండి ఈ రిలేషన్లో ఈ పర్సన్కి విక్టరీ కావాలనుకున్నారు, మీతో సక్సెస్ లైఫ్ కావాలనుకుంటున్నారు, మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకున్నారు. ఎలాగైనా సరే మరి సక్సెస్ కావాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఈ రిలేషన్ పరంగా తను ఎలాగైనా సరే యాక్షన్ తీసుకోవాలి, ఇకనైనా తను అడుగులు ముందుకు వేయాలి అంటే భయాలు వదిలేసి ఇక్కడ పర్సన్కి ఇక్కడ కట్టేసి పడేశారు కదా, తన హ్యాండ్స్కి కట్టేశారనమాట. ఇక్కడ తన పక్కన ఇక్కడ స్టిక్స్ ఉన్నాయి కదా, ఏదో దుంపలు లాగా కనిపిస్తున్నాయి. సో వాటితో ఈ పర్సన్ని 1 2 ఇంకా చాలా ఉన్నాయి బ్యాక్ సైడ్, అన్నిటితో ఈ పర్సన్ చేతికి కట్టేసి ఉన్నారనమాట. తను అవి విడిపించుకొని తను రాలేరనమాట. సో కాబట్టి తన మనసులో చాలా బాధపడుతున్నారంటే మీ రిలేషన్ పరంగా తనకు చిన్న ఛాన్స్ వచ్చినా సరే తను యాక్షన్ తీసుకుంటారనమాట. ఓకే? కొంచెం వెయిట్ చేయండి. ఓకేనా? ఒకవేళ ఈ పర్సన్ మిమ్మల్ని ట్రూగానే లవ్ చేశారు అని మీకు చాలామందికి తెలుస్తుంది కదా, తను మీ గురించి ఎంతగా ఈ పర్సన్ మిమ్మల్ని ఎంతగా ఆరాధించారో, తన మనసులో ఎంత ప్రేమ ఉందో మీకు అర్థం అవుతుంది కదా. కానీ ఇప్పుడు ఈ పర్సన్ ప్రజెంట్ ఏంటో సైలెంట్ ఉన్నారు, ఏం మాట్లాడతలేరు అంటే
తను అలాంటి సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఉన్నారనమాట. ఓకే. మేబీ ఈ పర్సన్ లైఫ్లో కొంచెం నెగటివ్గా ఉండే పర్సన్స్ కూడా ఉండి ఉంటారండి. వారు ఎవరైనా ఉండొచ్చు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు. అండ్ తన లైఫ్లో తనకి కోర్ట్ కేసెస్ లాంటిది కూడా నడుస్తూ ఉండొచ్చండి. మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో కూడా డీల్ అవుతూ ఉండొచ్చు, లేదా వేరే సిచ్యువేషన్స్ వల్ల కూడా తన లైఫ్లో ఏదో కోర్ట్ కేసెస్ లాంటిది అలాంటిది కూడా తన లైఫ్లో జరుగుతూ ఉండొచ్చు. ఓకే. తన లైఫ్లో ఏదో ప్రళయం లాంటిదే ఉందండి. ఈ పర్సన్ వారి జీవితంలో ఏదో చాలా తుఫాన్ లాంటిదే ఉందన్నమాట. తను అవన్నీ దాటుకొని రావాలన్నమాట. చాలా ప్రాబ్లమ్స్ ఈ పర్సన్ ఫేస్ చేస్తున్నారు. థర్డ్ చక్ర ఆర్క్ఏంజెల్ చాముల్. నేను ఆల్రెడీ చెప్పాను యెల్లో కలర్ కూడా తను యూజ్ చేయాలి అని. అండ్ తన లైఫ్లో ఏదో నెగటివ్ ఉంది. సో దాని నుంచి ఫస్ట్ ఈ పర్సన్ మూవ్ ఆన్ అవ్వాలి. మీ పరంగా తను యాక్షన్ తీసుకోవాలి అంటే అక్కడ నుంచి ఫస్ట్ తను మూవ్ ఆన్ అవ్వాలన్నమాట. అండ్ మీ రిలేషన్ పరంగా తనకు సన్ విష్ ఫుల్ఫిల్మెంట్, రీయూనియన్ కావాలన్నమాట. సక్సెస్ కావాలి, గ్రోత్ కావాలి, మీతో ఉండాలి, మీతో హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి. ఈ పర్సన్ ఉద్దేశం అండి. ఓకే. ఈ రిలేషన్ పరంగా ఈ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ కూడా చేస్తూ ఉన్నారనమాట. చాలా ఆలోచిస్తున్నారండి. భయపడాల్సిన దానికంటే ఎక్కువగా భయపడము, తను ఆలోచించవలసిన దానికంటే ఎక్కువగా ఆలోచించడం చేస్తారనమాట. ఓకే. ఇప్పుడు మనం టారోలో చూస్తాం. ఈ పర్సన్ ఎనర్జీస్ ఈ విధంగా ఉన్నాయండి. ఓకేనా. ఈ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మిమ్మల్ని స్పై చేస్తున్నారండి. మేబీ మీరు చాలామంది మీ లైఫ్లో చాలా హ్యాపీగా ఉండి ఉండొచ్చు. ఈ పర్సన్ అవన్నీ చూసి భరించలేకపోతున్నారనమాట. మీరు మీ లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నారు, తనని పట్టించుకోవడం లేదు, తనని కేర్ చేయడం లేదు మీ ఫ్యామిలీస్తో. అండ్ ఒకవేళ మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నారా, తను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నారా, వారితో మీరు హ్యాపీగా ఉన్నారా, తన గురించి ఇంకా ఆలోచించడం లేదా, ఈ పర్సన్ని మర్చిపోయారా అనే విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారండి మీ గురించి. ఓకే. ఈ రిలేషన్ పరంగా ఈ పర్సన్కి ఇప్పుడు సక్సెస్ కావాలనుకుంటున్నారు. తను బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారండి. ఇన్ని రోజులు ఈ పర్సన్ మిమ్మల్ని అండ్ వారి ఫ్యామిలీని కూడా తను బ్యాలెన్స్ చేసుకోలేను అనుకుని వెళ్ళిపోతే ఇప్పుడు ఈ పర్సన్ బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారనమాట. రీయూనియన్ కావాలనుకుంటున్నారు. మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు. అండ్ మీరు చాలా అందంగా ఉంటారు. తన మనసులో ఫీలింగ్ అండి, అంత అందమైన వారిని అనే విధంగా ఈ పర్సన్కి ఇప్పుడు ఆ విధంగా ఆలోచనలు వస్తున్నాయన్నమాట. క్లోజ్డ్ బుక్ అయిపోతున్నారు. ఏం చేయాలో ఏమి అర్థం కావడం లేదు. మీరేమో మీ లైఫ్లో హ్యాపీగా ఉన్నారు. ఒకవేళ కొంతమంది మీకు వేరే మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా వస్తున్నాయంటే అక్కడ మీరు హ్యాపీగా ఉన్నారు. అటు సైడ్ ఇంట్రెస్టెడ్గా ఉండొచ్చు కొంతమంది. సో ఈ పర్సన్ కూడా ఇప్పుడు మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారు. కానీ ఏ విధంగా చేయాలి, అంతకుముందు వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. సో తను క్లోజ్డ్ బుక్ అయిపోతున్నారనమాట. ఏం మాట్లాడలేని పరిస్థితి తనది ఉందన్నమాట ఈ పర్సన్ది. మీరు ఈ పర్సన్కి ఏం అడిగినా సరే అండి, ఎంత రిస్క్ అయినా చేస్తారనమాట మీ గురించి. ఎంత రిస్క్ చేయడానికైనా ఈ పర్సన్ ఇష్టపడతారనమాట. ఇప్పుడు ఈ పర్సన్కి మీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. మీ గురించి ఎంత రిస్క్ తీసుకోవడానికి తను రెడీగా ఉన్నారనమాట ఈ పర్సన్ ఇప్పుడు. మీరు ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారేమో అనే విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారండి. మీకు కాల్ చేయబోతున్నారు. కమ్యూనికేషన్ రాబోతుంది. 8 hours to 8 days లోపల మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో ఆ పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారండి. మిమ్మల్ని డైలీ గమనిస్తున్నారు కదా ఈ పర్సన్. మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటే ఈ పర్సన్కి మనసున పట్టదనమాట. ఇంకా మీ పరంగా యాక్షన్ తీసుకోవాలి, మీకు కమిట్మెంట్ ఇవ్వాలి,
మీ విషయంలో ఎలాగైనా సరే యాక్షన్ తీసుకుంటారనమాట ఈ పర్సన్. ఏది ఏమైనా మీతో రీయూనియన్ కావాలి, మీ లైఫ్‌లోకి రావాలి అనే విధంగా తను ఆలోచిస్తా ఉన్నారనమాట. మేబీ కొంతమందికి ఈ పర్సన్ మనీ మైండెడ్ అయి ఉంటారు. అంటే మనీ ఎవరి దగ్గర ఉంటే వారితోనే తను రిలేషన్ పెట్టుకోవడం లాంటిది కూడా ఉండొచ్చండి. ఓకే. అంతకుముందు ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదు. అదర్ పర్సన్ మీదనే ఫోకస్ చేస్తున్నారనమాట. మేబీ మీరు చాలామంది రీడింగ్ చూసిన వారు మీ పర్సన్ మంచి పొజిషన్‌లో ఉండొచ్చు. లేదా రిచ్ పర్సన్ కూడా ఉంటారనమాట. కొంచెం మనీ ఫ్లో ఉన్న పర్సన్ అండి. ఓకే. మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు ఈ పర్సన్. తప్పకుండా ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవుతారండి. 8 అవర్స్ నుంచి 8 డేస్ లోపల. ఓకేనా. మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయబోతున్నారనమాట ఈ పర్సన్. ద డెవిల్. మేబీ కొంతమంది ఈ పర్సన్ ఒకవేళ థర్డ్ పర్సన్ రిలేషన్‌లో ఉన్నారు అంటే మీ పర్సన్‌కి అండ్ థర్డ్ పర్సన్‌కి చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయండి. ఇక్కడ ద డెవిల్ కార్డ్ కింద మనకి ఏమొచ్చింది? 5 ఆఫ్ స్వార్డ్స్. చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయన్నమాట ఈ పర్సన్‌కి అండ్ థర్డ్ పర్సన్‌కి. అండ్ కొంతమందికి మాత్రం మీ పర్సన్ వేరే వారి గురించే, వారి ఫ్యామిలీ తనకి కావాలి అండ్ తనకు అదర్ పర్సనే తనకు ముఖ్యము. మీరు ఎంత అనే విధంగా కూడా ఈ పర్సన్ మాట్లాడి ఉండొచ్చు. మీతో గొడవ పెట్టుకొని ఉండొచ్చు. ఓకే. ఆ ఎనర్జీ వచ్చిందనమాట. ఇప్పుడు ఈ పర్సన్‌కి ఏడుపొస్తుంది, బాధ అనిపిస్తుంది. ఆ రోజు అన్నీ మాట్లాడారు కదా! ఇప్పుడు ఏం చేయాలి అనే విధంగా తనకు కొంచెం బాధగా అనిపిస్తుందనమాట. కొంతమంది డివోర్స్ సిట్యుయేషన్స్ కూడా ఉండొచ్చు. అండ్ ఈ రిలేషన్ పరంగా తనకి ఎలాగైనా సరే న్యాయం కావాలి. అంటే రీయూనియన్ చేయాలి. మీరు ఒప్పుకోవాలి. తను తప్పు చేసినా సరే మీరు ఒప్పుకోవాలి ఇప్పుడు. మీతో ఉండాలనిపిస్తుంది తనకి. మీరు తన జీవితంలో లేకపోతే తను పిచ్చివారైపోతారనమాట. మీ ఎనర్జీస్ అందడం లేదు. మీరు మాట్లాడడం లేదు. మీరు తనని చేస్ చేయడం లేదు. మీరు కాల్ చేయడం లేదు. మెసేజ్ చేయడం లేదు. తనని పూర్తిగా నీ కర్మ నువ్వు అనుభవించు అనే విధంగా మీరు తనని వదిలేశారనమాట. మీ ఎనర్జీలో మీరు ఉంటున్నారు. మీ మనసుకి ఎంత పెయిన్ అనిపించినా, ఎంత బాధ అనిపించినా సరే బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు మీరు. ఈ పర్సన్‌ని మాత్రం కాంటాక్ట్ అవ్వాలని మీరు చూడడం లేదనమాట. సో, అదంతా ఈ పర్సన్‌కి అర్థమవుతుంది. ఈ పర్సనే మీకు కాంటాక్ట్ అవ్వబోతున్నారనమాట. ఈ పర్సన్‌ది మీది పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఎలా ఉంది? ఈ పర్సన్‌ది మీది పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. ఈ పర్సన్‌ది పాస్ట్. ఈ పర్సన్‌కి పాస్ట్‌లో మీ మీద చాలా పొసెసివ్‌నెస్ ఉందండి. అండ్ మీది మీ పర్సన్‌ది కార్మిక్ బాండ్ అనేది చూపిస్తుంది. అండ్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఈ పర్సన్ ఎలా ఉన్నారు? మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు. మీరు కాల్, మెసేజ్ చేస్తారా? అండ్ మీ లైఫ్‌లో మీరు ఎలా ఉన్నారు? అనే విధంగా తను మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట. మీ దగ్గర నుంచి తనకి కాంటాక్ట్ వస్తే బాగుండు అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారండి. ఫ్యూచర్ వచ్చేసి మీతో సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. రీయూనియన్ చేయబోతున్నారు. మేబీ ప్రెజెంట్ టైంలో తనకి రావడానికి మొహం చెల్లడం లేదు కావచ్చు ఈ పర్సన్‌కి. ఓకే. ఫ్యూచర్‌కి వచ్చేసరికి ఈ పర్సన్ మీ పరంగా తనకు తప్పకుండా యాక్షన్ తీసుకుంటారండి. ఓకే. అండ్ మీది పాస్ట్ ఎలా ఉండింది? మీరు స్టక్ అయిపోయారు. ఏం చేయాలో ఏం అర్థం కాని పరిస్థితి మీకు పాస్ట్‌లో ఉందన్నమాట. అండ్ ప్రెజెంట్ ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉన్నారు. నేను ఆల్రెడీ చెప్పాను ఫీలింగ్స్‌లో. మీరు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీ ఫ్రెండ్స్‌తో, మీ ఫ్యామిలీస్‌తో మీరు హ్యాపీగా ఉంటున్నారనమాట. కొంతమందికి మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా వస్తున్నాయండి ప్రెజెంట్ టైంలో. ఓకే. అటువైపు మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారనమాట. ఎందుకంటే ఈ పర్సన్ తన నేచర్ ఏంటిది, తను ఎలాంటి వారో మీకు అర్థమైందనమాట. కాబట్టి తన గురించి ఇంకా ఆలోచించడం వేస్ట్ అనే విధంగా మీరు ఆ డెసిషన్ అయితే తీసుకున్నారండి. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారనమాట. అండ్ మీ ఫ్యూచర్ ఎలా ఉంది? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్‌లోకి వస్తున్నారండి. మళ్ళీ మీకేదో కర్మ అనేది స్టార్ట్ అవుతుంది. వదిలేసి వెళ్ళిపోయిన పర్సనే మళ్ళీ మీ లైఫ్‌లోకి రాబోతున్నారనమాట. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. రీయూనియన్ అవుతుంది. 360 డిగ్రీస్‌లో మీ లైఫ్ చేంజ్ అవుతుందండి. ఓకే. ఇక్కడ సైన్స్ పరంగా ఆల్ సైన్స్ అయితే ఉన్నాయండి. వృషభం, కన్య, మకర రాశి, కర్కాటకం, వృచ్చికం, మీన రాశి, మేషం, సింహం, ధనుసు రాశి, మిథునం, తుల, కుంభరాశి. ఆల్ సైన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు మనము మీ స్పిరిట్ ఏంజెల్స్ మీకు ఏం చెప్తున్నారో చూస్తాం. ఓకేనా.
మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారు? కార్డ్స్ తీసేస్తాను. ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవుతారండి తప్పకుండా. 8 hours నుంచి 8 days మీరు లెక్క పెట్టుకోండి. ఆ లోపల ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవుతారు. ఓకేనా? మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటి? గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీరు ఇంకేదో ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయాల్సి ఉంది అని చెప్తున్నారండి. కమ్యూనికేట్ క్లియర్లీ. మీరు ఏదైనా మాట్లాడాలి అంటే క్లియర్గా మాట్లాడండి. బయట సగం చెప్పి సగం మీ మనసులో ఉంచుకొని ఆ విధంగా ఉండకండి. ఓకేనా? ఆపోజిట్ పర్సన్కి అర్థం కాదు కదా, ఏది ఉన్నా క్లియర్గా మాట్లాడండి అని చెప్తున్నారనమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ రీడింగ్ నచ్చింది, ఈ రీడింగ్లో మీకు 2-3 మెసేజ్ అయినా మీకు రెజనేట్ అవుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ మనం ఇంకొక రీడింగ్లో మనం కలుసుకుందామండి. అంతవరకు అందరికీ బాయ్.